టాపిక్ చూస్తే నేల చూపులు చూస్తున్న భారత రూపాయి విలువ నూతన సంవత్సరంలోనే ఇదే పరిస్థితి ఎదుర్కొంటుంది అన్న అంచనాలు వెలువడుతున్నాయి. అయితే డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు కొత్త సంవత్సరంలో 90 నుంచి 92 రూపాయల మధ్య ఉంటుందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. అయితే అమెరికా భారత్ల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరితే టారిఫ్ల వారు తగ్గితే రూపాయి విలువ కొంతమేర బలోపేతం అయ్యే అవకాశాలు ఉంటాయన్నది ట్రేడ్ వర్గాల మాట. ఎస్ నాగేశ్వర గారు, 2025లో దెబ్బతిన్న రూపాయి 2026లో ఏమైనా కోలుకునే అవకాశం ఉందా? ఒకవేళ కోలుకుంటే ఎటువంటి పరిస్థితులు దానికి దోహదపడే అవకాశం ఉంది? నేల చూపులు చూస్తే నేల చూపులేంది, నేల రాలిపోయింది రూపాయి. మీకు అరౌండ్ 5 to 6% పడిపోయింది. రూపాయి ఇస్ ద ఏషియాస్ వర్స్ట్ పర్ఫార్మింగ్ కరెన్సీ. ఆసియా ఖండంలో అన్ని కరెన్సీల కన్నా రూపాయే దారుణంగా దెబ్బతిన్నది. అందులో డాలర్ పెరుగుతున్నప్పుడు రూపాయి పతనం అవుతుంది సహజంగానే. కానీ ఇప్పుడు డాలర్ కూడా దెబ్బతింటోంది. డాలర్ 2025 బిగినింగ్లో 109 దాకా ఉండే డాలర్ ఇండెక్స్ అంటారు. అంటే ప్రపంచంలో ఉన్న 6 కరెన్సీలతో డాలర్ వాల్యూ కంపేర్ చేసి దాన్ని డాలర్ ఇండెక్స్ అంటారు. అది 109 ఉంటే 96కు పడిపోయి ఇప్పుడు అరౌండ్ 99 వద్ద ఉంది. సో డాలర్ ఒక 10% పడిపోయిన సమయంలో కూడా రూపీ అరౌండ్ 6% పడిపోయింది. అందువల్ల రూపీ పడిపోవటానికి కారణాలు మీరు అన్నట్లు అమెరికా భారత్ల మధ్య ట్రేడ్ టెన్షన్స్ కొనసాగడం, వాణిజ్య ఒప్పందం కుదరకపోవడం. 2025లో కుదరలేదు. 2026లో కుదిరితే కాస్త రూపాయి విలువ కుదుటపడే అవకాశం ఉంది. సో ఆర్బీఐ ఇంటర్వెన్షన్ ఏమో గతంలో లాగా లేదు. మీరు గతంలో ఎవ్రీ ఇయర్ ఒక $40 బిలియన్ తన దగ్గర ఉన్న నిల్వల నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్లో డాలర్లు అమ్మి రూపాయికి కాస్త ఉపశమనం కలిగించేది. ఇప్పుడు ఇటీవల కాలంలో మంత్లీ $40 బిలియన్. సో ఇప్పుడు అలా కాకుండా మీకు ఒక $10 బిలియన్ మించి విక్రయించడం లేదు. సో అందువల్ల ఆర్బీఐ ఇంటర్వెన్షన్ దాదాపు 1/4 పడిపోయింది. సో అందువల్ల ఇది 26లో కూడా ఉండవచ్చు. ఎందుకంటే అది పాలసీ. ఆర్బీఐ చెప్తున్నది ఏంటంటే, మేము రూపాయిని డిఫెండ్ చేయడానికి, ఫలానా ధర దగ్గర రూపాయి నిలపడానికి మేము ఇంటర్వ్యూని కాము. ఒక్కసారిగా భారీ పతనం జరగకుండా, భారీగా హెచ్చుతగ్గులు జరగకుండా మాత్రమే ఇంటర్ఫియర్ అవుతామని ఇప్పటికే ఆర్బీఐ ప్రకటించింది. అందువల్ల ఆర్బీఐ ఇంటర్వెన్షన్ కూడా మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ పెద్ద ఎత్తున దేశం వదిలి వెళ్తున్నాయి. ఇది కూడా డాలర్ బలంగా ఉన్నప్పుడు వెళ్తాయి. ఇప్పుడు డాలర్ వీక్ ఉంది, ఫెడరల్ ఇంట్రెస్ట్ రేట్స్ పడిపోతున్నాయి, అయినా కూడా మన దేశం నుంచి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ వెళ్ళిపోతున్నాయి. సో అన్లెస్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ రాకపోతే రూపాయికి డిమాండ్ తగ్గిపోతుంది. సో అందువల్ల డాలర్ డిమాండ్ పెరుగుతుంది ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ వెళ్ళిపోతే. సో ఫారిన్ ఇన్వెస్టర్స్కి ఎన్ని రాయితీలు ఇచ్చినా వాళ్ళు రావడం లేదు. అందువల్ల రూపీకి పతనానికి కారణమైన అనేక ఫ్యాక్టర్స్ 25లో కంటిన్యూ అయ్యి 26లో కూడా ఎంటర్ అవుతున్నాయి. ఏమైనా 26లో కాస్త ఉపశమనం లభిస్తే చూడాలి. ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం అయితే మీరే చెప్పినట్లు 92 రూపీస్ వరకు కూడా వెళ్ళవచ్చు అనేదే మార్కెట్ వర్గాల అంచనా.